వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా ఇట్స్ మై వరల్డ్. ఈ వీడియోలో గోంగూర ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా 2 కట్టలు గోంగూరను తీసుకుని ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకుందామండి. ఇక్కడైతే ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. నేనైతే ఎగ్ బాయిలర్లో బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి వాటర్లో వేసుకుని షెల్ తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోండి. లేదంటే మీరు హోల్ ఎగ్ కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. దీంట్లోకి ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి, టమాటో, కొంచెం పసుపు, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. కింద నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలండి. ఇన్ని గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అంతా బాగా దగ్గర పట్టాక కొంచెం మెదపాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుని అలాగే ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం యాడ్ చేసుకుందాం. కారం చూసి యాడ్ చేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఎగ్స్ దీంట్లో యాడ్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అదంతా ఎగ్స్కి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.